రహస్యంగా సాధన చేసినప్పుడే అవి సఫలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాజా, నేను వంట చేస్తాను, నువ్వు దాన్ని వడ్డించు. కానీ నేనెవరో ఎవరికీ చెప్పకూడదు, తెలియకూడదు. ఆ అన్నము తిన్నటువంటి వాళ్ళందరూ నీ ఆజ్ఞకు లోబడి ఉంటారు. వాళ్ళ ఇళ్లలో పూజించిన వారు కూడా నీకు ఆధీనం అవుతారు. రాజా, ఈ వ్రతం 1 సంవత్సరం పాటు ఆచరించాలన్నాడు. అలాగే రాజా, ప్రతిరోజు కూడా 1,00,000 మంది బ్రాహ్మణులను సకుటుంబంగా భోజనానికి ఆహ్వానించు. వాళ్ళకి నేను 1 సంవత్సరం వరకు వండి పెడతా. ఈ విధంగా చాలా స్వల్పమైన శ్రమతోటి బ్రాహ్మణులందరూ కూడా నీకు వశం అవుతారు. వాళ్ళు హవనం, యజ్ఞం, పూజలు, దైవ సేవలు చేస్తుంటారు. కాబట్టి దేవతలు కూడా సహజంగానే నీకు వశం అవుతారు. నేను గుర్తు చెబుతా, నేను ఈ వేషంలో రాను. నా మాయాశక్తి వల్ల నేను నీ పురోహితుడిని అపహరిస్తాను. నా తపశక్తి వల్ల అతడిని నాలాగా మార్చి 1 సంవత్సరం వరకు ఇక్కడనే ఉంచుతా. నేను అతడి రూపం ధరించి నీ కార్యాన్ని పూర్తిగా నెరవేరుస్తా. రాజా, ఇప్పటికే చాలా రాత్రి అయింది, ఇక నిద్రపో. నా తపోబలం వల్ల నిద్రిస్తూ ఉన్నటువంటి నిన్ను నీ గుర్రంతో సహా నీ ఇంటికి చేరుస్తాను. 3వ రోజున మళ్ళా నీకు నా దర్శనం అవుతుంది. నేను చెప్పిన ప్రకారం పురోహితుడి వేషంలో నీ ఇంటికి వస్తా. నిన్ను పక్కకు పిలిచి ఈ విషయం అంతా నీకు చెబుతా. అప్పుడు నువ్వు నన్ను గుర్తుస్తావు. ఆ కపట సన్యాసి యొక్క ఆజ్ఞ మేరకు రాజు నిద్రపోయాడు. బాగా అలసిపోయినాడు కదా, అందువల్ల గాఢ నిద్రలో మునిగిపోయాడు. ఆ కపట సన్యాసి పీఠం మీద కూర్చొని తన యొక్క యుక్తిని కార్యరూపంలో పెట్టడానికి ఆలోచిస్తున్నాడు. అప్పుడు వనవరాహ రూపంలో రాజును దారి మళ్లించినటువంటి కాలకేతు అనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు. ఇదంతా మాయ, వాడు సృష్టించిందే. వాడు ఈ కపట సన్యాసికి మిత్రుడు. అనేకమైనటువంటి మాయోపాయాలను తెలుసుకున్నవాడు. వాడికి 100 మంది కుమారులు, 10 మంది సోదరులు ఉన్నారు. వాళ్ళంతా దుష్టులు, దుర్మార్గులు, అజేయులు. వాళ్ళు దేవతలను కూడా హింసిస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల బ్రాహ్మణులు, సజ్జనులు, దేవతలు దుఃఖితులవ్వడం చూచి ప్రతాపభానుడు వాళ్ళందరినీ యుద్ధంలో చంపేశాడు పూర్వం. కానీ దుష్టుడైన ఆ కాలకేతువు ఈ కపట సన్యాసితో కలిసి తమ ఉమ్మడి శత్రువైనటువంటి ఈ ప్రతాపభానుడి యొక్క వినాశనానికి కుట్ర చేశారు. ఇద్దరు కలిసి. విధి వైపరీత్యం వల్ల రాజుకి ఈ విషయం తెలియదు. తేజస్శాలి అయినటువంటి శత్రువు ఒంటరివాడైనా కూడా వాడిని చులకనగా చూడకూడదు. కేవలము తల మాత్రమే మిగిలి ఉన్న రాహువు ఇప్పటికీ కూడా సూర్యుడిని, చంద్రుడిని దుఃఖితులను చేస్తూ ఉన్నాడు కదా పట్టుకుంటూ. కాబట్టి ఆ కుహనాముని తన మిత్రుడిని చూచి సంతోషపడి అతడికి కథ అంతా చెప్పాడు. ఆ రాక్షసులకు ఆనందపడ్డాడు. రాజా, నీవు నా ఉపదేశానుసారం ఇంత పని చేశావు. ఆ కపట సన్యాసితో అంటున్నాడు, శత్రువు మన వశమైనట్లేనని భావించు. ఇక చింతించడం మానుకొని హాయిగా నిద్రపో. మందు లేకుండానే విధాత రోగాన్ని కుదిరించాడు. శత్రువుని వాడి యొక్క వంశంతో కూడా నిర్మూలన చేసి 4వ రోజు నిన్ను కలుస్తా. ఇలా మునివేషధారి అయినటువంటి రాజును ఓదార్చి మహామాయావి, క్రోధి అయినటువంటి ఆ రాక్షసుడు వెళ్ళిపోయాడు. ఆ కాలకేతువు 1 క్షణంలో ప్రతాపభానుణ్ణి ఆయన గుర్రంతో పాటుగా అతడి యొక్క రాజమందిరానికి చేర్చేశాడు. రాజుగారిని రాణి వద్ద పరుండబెట్టి గుర్రాన్ని అశ్వశాలలో ఉంచాడు. ఆ కాలకేతువు తన మాయాశక్తితోటి రాజపురోహితుడిని ఆవాహించాడు, అపహరించాడు. కిడ్నాప్ అనుకోవచ్చు మనం. వాడికి బుద్ధిమాంద్యాన్ని కలిగించి ఒక పెద్ద గుహలో పెట్టేశాడు. తర్వాత రాక్షసుడు స్వయంగా రాజపురోహితుడు రూపాన్ని పొందాడు. వాడి కామరూప విద్య వచ్చు కదా. ఆ రాజపురోహితుడి యొక్క సుందరమైన పక్క మీద పడుకున్నాడు. వెళ్ళి తెల్లవారకు ముందే ప్రతాపభానుడు నిద్ర లేచాడు. తాను తన ఇంట్లోనే ఉండడం గమనించాడు. ముందుగా ఆశ్చర్యపోయినాడు.
ఓ, ఇదంతా కూడా ఆ మహర్షి యొక్క తపఃప్రభావం అని అనుకున్నాడు. రాణిగారి కనపడకుండా మళ్ళా గుర్రం ఎక్కి ఎవరికీ తెలియకుండా అడవికి వెళ్ళాడు. మధ్యాహ్నానికి రాజు తిరిగి వచ్చాడు. ఈ విషయం తెలిసినటువంటి ప్రజలు ఇంటింటా కూడా మంగళవాద్యాలతో ఉత్సవాలు చేసుకున్నారు. రాజు తన పురోహితుడిని చూసి జరిగిందంతా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆశ్చర్యపడ్డాడు. రాజు ఆ 3 రోజులను 3 యుగాలుగా భావించాడు. ఆ కపట సన్యాసి పాదాలనే ధ్యానిస్తూ గడిపాడు. అనుకున్న సమయానికి ఆ కుహనా పురోహితుడు, ఆ రాక్షసుడు వచ్చి తాము లోగడ అనుకున్నట్టుగా పథకం చెప్పాడు. అతన్ని గురువుగా భావించాడు రాజు. సంతోషపడ్డాడు. వాస్తవంగా అతడు కుహనాముని కాదు, కాలకేతుడు అనే రాక్షసుడు. ఆ కుహనామునికి మిత్రుడు. అతడి యొక్క మనస్సు పూర్తిగా భ్రమకు లోనై ఉంది, రాజుగారి మనస్సు. వెంటనే రాజు 1,00,000 మంది బ్రాహ్మణులను వాళ్ళ కుటుంబాలతో సహా భోజనానికి పిలిచాడు. ఈ కుహనా పురోహితుడు ఏం చేశాడు? 4 రకాల వంటలను షడ్రసోపేతంగా పాకశాస్త్రాన్ని అనుసరించి తన మాయాశక్తి వల్ల సిద్ధం చేశాడు. లెక్కలేనన్ని పచ్చళ్ళు సృష్టించాడు. అనేక జంతువుల మాంసాలతో పాటు బ్రాహ్మణుల యొక్క మాంసాన్ని కూడా కలిపాడు దాంట్లో. రాజు బ్రాహ్మణులందరినీ భోజనానికి పిలిచి పాద ప్రక్షాళన చేసి వాళ్ళని సాదరంగా కూర్చోబెట్టాడు. రాజుగారు ఆ భోజన పదార్థాలను తానే స్వయంగా వడ్డించగానే కాలకేతు సృష్టించినటువంటి ఆకాశవాణి, ఓ బ్రాహ్మణులారా, లేవండి, మీరు మీ ఇళ్లకు పోండి. ఈ భోజనం హానికరం. ఇందులో బ్రాహ్మణుల మాంసం, జంతువుల మాంసం కలిపాడు. దీన్ని తినద్దు అని పలికింది. ఆకాశవాణి వినగానే బ్రాహ్మణులందరూ లేచి నిలబడ్డారు. రాజుగారు వ్యాకుల చిత్తుడైపోయాడు. నోట మాట్రాల. అతని బుద్ధి భ్రమకులోనైంది. వెంటనే బ్రాహ్మణులందరికీ కోపం వచ్చింది. ఇక ముందు వెనక ఆలోచించలా. మూర్ఖుడైన ఓ రాజా, నువ్వు కుటుంబ సహితంగా రాక్షసుడివై జన్మించుకోమన్నారు. శాపం పెట్టేశారు. అది వాడి ప్లాను. బ్రాహ్మణుల యొక్క కోపం వస్తే ఎవడు చేయలేడని అన్నాడు కదా, బ్రాహ్మణులు కోపం వచ్చేట్టు చేశాడు. ఓ క్షత్రియాధమా, నువ్వు బ్రాహ్మణులను ఆహ్వానించి వాళ్ళని సపరివారంగా భ్రష్టులను కావించాలనుకున్నావు. భగవంతుడు మా పవిత్రతని కాపాడాడు. ఇప్పుడు నీవే సపరివారంగా నశించిపోతావు. 1 సంవత్సరం లోపల నాశనం అయిపోతావు. నీ వంశానికి నీకు చివరికి తిలాంజలి ఇచ్చేవాడు కూడా ఉండడు. నువ్వులు నీళ్లు కూడా ఎవడో వదలడు. ఈ శాపం విన్నటువంటి రాజు భయంతో ఉనికిపోయాడు. తరువాత ఉత్తమమైన ఆకాశవాణి పలికింది. అసలు ఆకాశవాణి చూశారా? రాజుగారు మంచివాడు కాబట్టి భగవంతుడు కూడా ఆయనకి సహాయం చేస్తున్నాడు. ఓ బ్రాహ్మణులారా, మీరు వాస్తవాన్ని తెలుసుకోకుండా ఈ రాజుగారిని శపించారు. ఈ రాజు ఏ తప్పు చేయలేదు. ఆకాశవాణిని విన్నారు. బ్రాహ్మణులందరూ చకితులైపోయారు. రాజు వెంటనే వంటశాలలోకి పోయి చూశాడు. అక్కడ భోజన పదార్థాలు గాని, వంట చేసిన వంటవాడు గాని కనపడలా. రాజు చింతించి బ్రాహ్మణుల దగ్గరికి వచ్చాడు. తరువాత జరిగిన వృత్తాంతమంతా వాళ్లతో చెప్పి భయంతో విహ్వలుడై నేల మీద పడిపోయాడు. అప్పుడు బ్రాహ్మణులు, రాజా, నువ్వు నిర్దోషివే అయినా కూడా విధిని ఎవరూ తప్పించలేరు. బ్రాహ్మణుడి యొక్క శాపం భయంకరం, అప్రతిహతం. ఈ విధంగాని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నగరవాసులు ఈ సమాచారం విని చాలా బాధపడ్డారు. విధాతనే నిందించారు వాళ్ళంతా. కాలకేతువు నిజమైనటువంటి రాజపురోహితుడిని ఇంటికి చేర్చాడు. కపట సన్యాసికి ఈ విషయం అంతా కూడా చెప్పాడు. ఆ కపట సన్యాసి శత్రురాజు అందరినీ ఉత్తరాలు రాసి వాళ్ళు సైన్యంతో ప్రతాపభానుడి మీదకి దండెత్తి వచ్చారు. నగారాలు మ్రోగిస్తూ నగరాన్ని ఆక్రమించారు. యుద్ధం చాలా రోజులు జరిగింది. ప్రతాపభానుడి యొక్క సైనికులందరూ కూడా పరాక్రమంతో పోరాటం చేశారు. చివరికి చచ్చారు. రాజు, అతని తమ్ముడు యుద్ధంలో చచ్చిపోయినారు. సత్యకేతుడి వంశంలో ఎవరు మిగల్లా. ఎందుకని? బ్రాహ్మణ శాపం పనిచేసింది.
బ్రాహ్మణుల యొక్క శాపం అసత్యం కాదుగా, అది అప్రతిహతం. శత్రురాజుల నగరాన్ని పునర్నిర్మించి వాళ్ళ రాజ్యాలకు వెళ్ళిపోయారు. వాళ్ళు విజేతలుగా కీర్తి పొందారు. యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నాడు, భరద్వాజ విను, విధి ప్రతికూలించినప్పుడు ధూళి మేరు పర్వతం అవుతుంది, తండ్రి మృత్యువుగా తాడే పాశంగా మారుతుంది, తాడే పాముగా మారుతుంది అని ఈ కథ అంతా వివరించాడు. ఓ మునీశ్వర, ఓ భరద్వాజ వింటున్నావా? కొంతకాలానికి తర్వాత ఆ రాజు అతని పరివారాలు రాక్షసులే పుట్టారు. ఆ రాక్షసుడికి 10 తలలు 20 భుజాలున్నాయి. అతడి పేరే రావణుడు. అతడు ప్రచండు, శూరుడు, వీరుడు. రాజు తమ్ముడైనటువంటి అరిమర్దనుడు నాడే అతడే మహాబలశాలి అయిన కుంభకర్ణుడుగా పుట్టాడు. మంత్రి అయినటువంటి ధర్మరుచి రావణుడికి సవతి తమ్ముడుగా పుట్టాడు. అతడి పేరే విభీషణుడు. అతడు విష్ణు భక్తుడు, విజ్ఞాన ఖని అని ప్రసిద్ధిగాంచాడు. రాజు యొక్క కొడుకులు, సేవకులు, ఇతరులు భయంకరమైన రాక్షసులుగా పుట్టారు. వాళ్ళంతా కామరూపులు, దుష్టులు, కుటిలాత్ములు, వివేకహీనులు, నిర్దయులు, హింసాపరులు, పరమ పాపులు. ప్రపంచాన్ని పీడించడం మొదలుపెట్టారు. వాళ్ళ దుష్కృత్యాలకు అంతేమీ లేదు. వాళ్ళు పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి, నిరుపమానమైనటువంటి పులస్త వంశంలో జన్మించినా కూడా బ్రాహ్మణుల యొక్క శాపం వల్ల పాపులైపోయారు అని ఈ అద్భుతమైనటువంటి కథను చెబుతూ ఉన్నాడు. ముగ్గురు సోదరులు కూడా ఘోరమైన తపస్సు చేశారు. ఎవరు? రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. వాళ్ళ యొక్క ఉగ్ర తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నాడు. అప్పుడు రావణుడు సవినయంగా పాదాభివందనం చేసి బ్రహ్మదేవుడికి, ప్రభు, నరవానరుల వల్ల తప్ప మరి ఎవ్వరి వల్ల కూడా నాకు చావు లేకుండా వరం ఇమ్మన్నాడు. అసలు రాక్షసులకి చావు అంటే భయం, అందుకని చావు లేకుండా వరం అడుగుతారు. కాకపోతే అమెండ్మెంట్ ఉండాలి కాబట్టి మానవులు, వానరులు వాడి దృష్టిలో దోమలు, ఈగలతో సమానం. అందుకని వాళ్ళని తప్పించి అడిగాడు వరం. ఈశ్వరుడు చెబుతూ ఉన్నాడు, పార్వతి, నేను బ్రహ్మ కలిసి అలాగే కానిమ్మని వరం ఇచ్చాం. తరువాత బ్రహ్మ కుంభకర్ణుడి యొద్దకు వచ్చాడు. అతన్ని చూచి ఆశ్చర్యపడ్డాడు బ్రహ్మదేవుడు అంతటి వాడు. ఈ దుష్టుడు నిత్యము గనక భుజిస్తే ప్రపంచమే నాశనం అయిపోతుంది అని ఆలోచించి వాడి యొక్క తలలో ప్రవేశించమని సరస్వతీదేవిని కోరుకున్నాడు బ్రహ్మ. అతడు తనకు ఒక్కనాడు మాత్రమే జాగృతి, 6 నెలలు నిద్ర ప్రసాదించమని అడిగాడు. 6 నెలలు నిద్ర, ఒక్కరోజే మెలకువ. చివరికి బ్రహ్మదేవుడు విభీషణుడి దగ్గరికి వచ్చాడు. ఆ విభీషణుడు విష్ణుమూర్తి యొక్క పాదపద్మాల మీద అనన్యమైనటువంటి భక్తిని ప్రసాదించమని కోరుకున్నాడు. ఆయన కోరుకున్న వరంగా ఈ విధంగానే వరాలిచ్చి బ్రహ్మ సత్యలోకానికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ముగ్గురు కోరుకున్న వరాలు ఇచ్చారు. ముగ్గురు సోదరులు కూడా సంతోషం పొంది ఇంటికి వెళ్ళారు. మయుడు అనేటువంటి దానవుడికి మండోదరి అనేటువంటి ఒక కూతురు ఉంది. మందోదరి అని కూడా ఉన్నది. ఆమె నారీ శిరోమణి. మయుడు ఆమెను రావణాసురుడికి సహధర్మచారిణిగా చేశాడు. పట్టపురాణి అయింది. రావణాసురుడు రాక్షసుడు యొక్క రాజు అవుతాడని అతనికి తెలియదు. అప్పుడు అలాంటి అందాల రాశిని పొంది రావణుడు సంతోషపడ్డాడు. తన 2 సోదరులకు కూడా ఆయనే వివాహం జరిపించాడు. సముద్ర మధ్యంలో బ్రహ్మ నిర్మితమైనటువంటి చిత్రకూటం అనేటువంటి పర్వతం ఉంది. అది చాలా విశాలం. అక్కడ దుర్గమమైనటువంటి ఒక కోట ఉంది. మయుడు అనేటువంటి దానవ శిల్పి దాన్ని మణిమాణిక్యాలతో అలంకరించాడు ఆ కోటని. అందులో రత్న ఖచ్చితాలైనటువంటి బంగారు భవనాలు అనేకంగా ఏర్పాటు చేశాడు.
నాగజాతి నివసించే పాతాళలోకం రాజధాని అయినటువంటి భోగవతి కంటే, దేవతలు నివసించే అమరావతి కంటే కూడా అద్భుతంగా ఉంది ఆ నగరం. అది లంక అనేటువంటి పేరుతో సాటిలేని కీర్తి పొందింది. దానికి నాలుగు వైపులా సముద్రం అగర్తగా ఉంది. మణులు చెక్కినటువంటి బలిష్టాలైన ప్రాకార కుడ్యాలు, గోడలు మహా వైభవోపేతంగా ఉన్నాయి. మొట్టమొదట ఆ లంకలో రాక్షస యోధులు నివసిస్తూ ఉన్నారు. దేవతలు వాళ్ళందరినీ యుద్ధంలో హతమార్చారు. ఇంద్రుడి యొక్క ఆజ్ఞానుసారం కుబేరుడి యొక్క భటులైన 1,00,00,000 మంది యక్షులు ఆ లంకా నగరాన్ని రక్షకులుగా ఉన్నారు. రావణుడికి ఈ వార్త తెలిసినంతనే సైన్యంతో ఆ కోట ముట్టడించాడు. ఆ సైన్యాన్ని చూచినటువంటి యక్షులంతా కూడా ప్రాణభయంతో పారిపోయారు. అప్పుడు విజేత అయినటువంటి ఆ దశకంఠుడు ఆ నగరం అంతా కూడా తిరిగి చూశాడు. ఓ, తనకు తగిన రాజధాని లభించిందని సంతోషపడ్డాడు. సహజంగానే అందమైన దుర్గమమైనటువంటి ఆ నగరాన్ని అతడు తన రాజధానిగా చేసుకున్నాడు. రాక్షసులకి వాళ్ళ యోగ్యతను బట్టి ఇళ్ళు ఇచ్చాడు, సంతోషపరిచాడు. రావణుడు ఒకసారి కుబేరుడి మీద కూడా దండెత్తాడు. ఆ కుబేరుడిని ఓడించి అతని దగ్గర ఉన్నటువంటి బ్రహ్మ నిర్మితమైనటువంటి పుష్పక విమానాన్ని కాజేశాడు. రాక్షసులంటేనే ఎవరి దగ్గర ఏ మంచిది ఉంటే కాజేయటం. కలియుగంలో కూడా ఉన్నారు. కాకపోతే తెల్ల బట్టలు వేసుకొని మనలాగానే కనిపిస్తారు, మంచి వాళ్ళలాగా. ద్వాపర యుగంలో అలాగా కోరలు కొమ్ములు అవే ఉండవు ఇవాళ. మరొక సమయంలో రావణుడు అవలేలగా కైలాస పర్వతాన్ని ఎత్తి తన భుజబలాన్ని పరీక్షించుకొని సంతోషంతో తిరిగి వచ్చాడు. లాభాలు ఎక్కువైతే లోభం కూడా అధికమవుతుంది. చూడండి, రావణుడికి సుఖ సంపదలు, పుత్రులు, సైన్యం, జయం, ప్రతాపం, బలం, బుద్ధి వైభవం, కీర్తి అన్నీ కూడా నిత్య నూతనంగా వృద్ధి పొందుతూ ఉన్నాయి. అతి బలశాలి అయిన కుంభకర్ణుడు ఆయనకు సోదరుడుగా ఉన్నాడు. ఆ కుంభకర్ణుడు మద్యం త్రాగి 6 నెలలు వరుసగా నిద్రపోతాడు. అతడు నిద్రలేవగానే లోకాలన్నీ భయంతో ఉడికిపోతాయి. ఎందుకని? అతడు ప్రతిరోజు భోజనం చేస్తే లోకాలు మిగలవు కాబట్టి. యుద్ధరంగంలో అతడు అప్రతిమాన వీరుడు. కుంభకర్ణుడు వంటి పరాక్రమవంతులు లంకలో చాలామంది ఉన్నారు. మేఘనాథుడు రావణుడి యొక్క పెద్ద కొడుకు, యుద్ధంలో అద్వితీయుడు. అతన్ని ఎదిరించే వాళ్ళు ఎవరూ లేరు. అతడి యొక్క భయంతో ఆ అమరావతిలో దేవతలు అనుక్షణం గడగడ వణికిపోతుంటారు. ఇంకా కుముఖుడు, అకంపనుడు, వజ్రదంతుడు, ధూమకేతువు, అతికాయుడు ఇలాంటి యోధులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కొక్కడు ప్రపంచాన్ని జయించగలిగినటువంటి సమర్థత కలిగిన వాళ్ళు. ఈ రాక్షసులందరూ కూడా కామరూపం ధరించగలిగిన వాళ్లే. రాక్షస మాయల్లో ప్రవీణులు. వాళ్ళ యొక్క హృదయాల్లో దయగాని, ధర్మం గాని కల్లో కూడా ఉండవు. ఆ దశకంఠుడైన రావణుడు ఒకసారి సభలో కూర్చొని తన యొక్క అపరిమితమైనటువంటి పరివారాన్ని చూచాడు. అతడి కొడుకులు, మనువులు, బంధువులు, సేవకులు, రాక్షస యోధులు అసంఖ్యాకంగా ఉన్నారు. సహజంగానే దురభిమానం కలిగినటువంటి ఆ రావణుడు తన సైన్యాన్ని చూచి క్రోధంతో, గర్వంతో ఇలా అన్నాడు: ఓ రాక్షస వీరులారా, వినండి శ్రద్ధగా. దేవతలు మనకి శత్రువులు. వాళ్ళు మనకు ఎదురుగా నిలిచి యుద్ధం చెయ్యరు. బలశాలి అయిన శత్రువులు చూచి వాళ్ళు పారిపోతారు. వాళ్ళు పిరికి పందలు. వాళ్ళందరి మృత్యువుకి ఒక్కటే ఒక ఉపాయం ఉంది. అది మీకు చెప్తాను. వారి బలాన్ని వృద్ధిపరిచే బ్రాహ్మణ భోజనాలు, యజ్ఞాలు, హోమాలు, శ్రార్థాలు ధ్వంసం చేసేయండి. అంటే యజ్ఞాలలో హవిస్సులు ఇస్తారు. ఆ హవిస్సే దేవతలకు బలం. కాబట్టి బ్రాహ్మణుల్ని, యజ్ఞాలని గనక ధ్వంసం చేస్తే ఇక దేవతలకు బలం తగ్గిపోతుంది. అది వాడి ఆలోచన. దానివల్ల దేవతల ఆకలితో కుంగిపోతారు, కృషించిపోతారు.
అప్పుడు గత్యంతరం లేక మన కాళ్ళ మీద పడతారు. అప్పుడు వాళ్ళని మనం చంపచ్చు తేలిగ్గా, లేదా మనకు ఆధీనులుగా చేసుకోవచ్చు. తర్వాత మేఘనాథుడిని పిలిచాడు. అతడి యొక్క పరాక్రమం, దేవతల మీద అతనుకున్న వైరం అధికమైనట్టుగా ప్రేరేపించాడు. కుమారా, దేవతలలో రణధీరులు, బలశారులు, యుద్ధోత్సాహులైన వాళ్ళని జయించు, బందీలుగా పట్టుకొని రావాలి నువ్వు అనగానే మేఘనాథుడు లేచి తండ్రికి నమస్కారం చేసి ఆయన యొక్క ఆజ్ఞను పాటించడానికి బయలుదేరాడు. ఇలా రావణాసురుడు అందరికీ కూడా ఆజ్ఞలు ఇచ్చాడు. తానే స్వయంగా గదాధారి అయి దేవతలను జయించడానికి బయలుదేరాడు. అతను నడుస్తూ ఉంటే భూమి దద్దరిల్లిపోయింది. అతడి గర్జన వల్ల దేవకాంతలకు గర్భపాతాలైనవి. కోపోద్రిక్తుడైనటువంటి రావణుడు రావటం విన్నారు. దేవతలందరూ పారిపోయారు. మేరుపర్వత గుహల్లో తలదాచుకున్నారు. ఆ దిక్పాలకుల యొక్క స్థానాలన్నింటిలో కూడా రావణుడికి శూన్యాలై కనిపించినాయి. ఒక్కడు లేడు. అష్టదిక్పాలకులు మాటి మాటికి అతను గర్జనలతోటి దేవతలను దూషిస్తూ కవిస్తూ ఉన్నాడు. యుద్ధోన్మాదంతో తనకు దీటైనటువంటి యోధుడి కోసం వెతుకుతూ విశ్వమంతా తిరిగాడు. కానీ అట్టి వీరుడు ఒక్కడు కనపడ్లా. సూర్య చంద్రులని, ఇంద్రుణ్ణి, అగ్ని, యమ, వరుణ, కుబేరాది దిక్పాలకులందరినీ కూడా, దేవతలని, కిన్నెరులను, సిద్ధులను, నాగులను, మనుష్యాది వివిధ గణాలను పట్టుబట్టి తరిమి కొట్టాడు. బ్రహ్మ సృష్టిలో ఉన్నటువంటి శరీరధారులైనటువంటి స్త్రీ పురుషులందరూ కూడా రావణుడికి వశమైపోయారు. భయభ్రాంతులై అందరూ కూడా అతని యొక్క ఆజ్ఞలను పాలిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా సవినయంగా అతనికి పాదాక్రాంతులై జీవిస్తూ ఉన్నారు. రావణాసురుడు తన భుజబలంతో జగత్తంతా కూడా వశం చేసుకున్నాడు. ఎవ్వడు కూడా స్వేచ్ఛగా ప్రవర్తించడానికి అవకాశం లేదు. రావణుడు సమస్త భూమండలానికి అధిపతి తన ఇష్టం వచ్చినట్టుగా రాజ్యపాలన చేస్తున్నాడు. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, నాగజాతి వాళ్ళు, మనుష్య జాతి కన్యలందరినీ కూడా తన బాహుబలంతో జయించి పెళ్లి చేసుకున్నాడు. చెరబట్టి పట్టుకొచ్చాడు. ఇంద్రజిత్తు రావణుడి యొక్క ఆజ్ఞను ఎప్పటికప్పుడు ఆచరిస్తూ ఉండేవాడు. ఇతరులు కూడా రావణుడి యొక్క ఆజ్ఞని శిరసావహిస్తూ ఉండేవాళ్ళు. భయంకరమైన పాపాలను ఆ రాక్షసులు చేస్తూ ఉన్నారు. రావణాసురుడు యొక్క అండ చూసుకొని దేవతలను హింసిస్తున్నారు, మాయా ప్రయోగాలు చేస్తున్నారు, ఉపద్రవాలు సృష్టిస్తున్నారు, కామరూపాలు ధరించి అందరినీ కూడా భయకంపితులు చేస్తున్నారు, ధర్మకార్యాలకు విఘాతాలు కలిగిస్తున్నారు, వేద విరుద్ధమైన కర్మలు చేస్తూ ఉన్నారు. గోవులు, బ్రాహ్మణులు ఉన్న నగరాలను, గ్రామాలను అగ్నికి ఆహుతి చేస్తున్నారు. వారి యొక్క భయం వల్ల శుభకార్యాలన్నీ ఆగిపోయినాయి, యజ్ఞాలు ఆగిపోయినాయి, యాగాలు ఆగిపోయినాయి. దేవతలు, బ్రాహ్మణులు, గురువులు అగౌరవం పాలైనారు. హరిభక్తి, యజ్ఞాచరణాలు, తపశ్చర్యలు, జ్ఞాననిష్టలు, పురాణాలు క్రమంగా అడుగంటి పోవటం మొదలుపెట్టింది. జపతపాలు, యోగ వైరాగ్యాలు, యజ్ఞయాగాలు మాట వరస కూడా లేవు. ఒకవేళ ఎక్కడైనా సరే ఇలా చేస్తున్నారని తెలిస్తే చాలు రావణాసురుడే స్వయంగా వెళ్ళి వాటన్నిటినీ విధ్వంసం చేసేవాడు. ధర్మము అనే మాట వినిపించకూడదు. భ్రష్టాచారాలు ఎల్ల ఎడలా వ్యాపించిపోయినాయి అన్ని చోట్ల. వేద పఠనం చేసేవాడిని భయపెడుతున్నాడు, బాధిస్తూ ఉన్నాడు. దేశ బహిష్కరణ శిక్ష విధించేవాళ్ళు అలాంటి వాళ్ళని. ఆ నిశాచరులు చేసే దుష్కృత్యాలను వర్ణించడానికి మాటలు సరిపోవు. వాళ్ళకి హింసాకృత్యాలే అత్యంత ప్రీతిపాత్రాలు. వాళ్ళ యొక్క పాపకార్యాలకు పరిమితి అనేది లేదు. అలా భయంకరంగా చెలరేగిపోయినారు ఆ రావణాది రాక్షసులంతా కూడా. అప్పుడు భూదేవి వ్యాకులపాటుకు గురైంది. పరుల యొక్క ధనాన్ని, పరస్త్రీలను అపహరించే వాళ్ళని, దుష్టులను, చోరులను, జోదరులు ఎక్కువైపోయారు భూమి మీద. తల్లిదండ్రులని, దేవతలను గౌరవించే వాళ్ళే లేరు. పైగా వాళ్ళు సజ్జనుల చేతనే సేవలు చేయించుకుండేవాళ్ళు. దుర్మార్గులు. శివుడు చెబుతున్నాడు,
భవానీ, ఈ విధంగా ప్రవర్తించే వాళ్ళని అందరినీ నువ్వు రాక్షసులుగానే భావించు అంటున్నాడు. ఈ కలియుగంలో కూడా ఇటువంటి దుర్మార్గులు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టని వాళ్ళు, అన్నదమ్ములు ప్రేమగా చూడనటువంటి వాళ్ళు, స్త్రీలను గౌరవంగా చూడనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి ధర్మ విరుద్ధమైనటువంటి పనులని చూచి భూదేవి వ్యాకులత పొందింది. పర్వతాలు, నదులు, సముద్రాలు నాకు ఏమాత్రం బరువు కావు భూదేవి అనుకుంటున్నది. కానీ ఈ పాపాత్ములు మిక్కిలి బరువైన వాళ్ళు అని భావిస్తూ భూదేవి అధర్మ కార్యాలను చూస్తూ కూడా రావణుడికి వెరచి పెదవి విప్పకుండా ఉంది. ఆ తల్లి మనస్సులో ఎంతగానో ఆలోచించింది. చివరికి భూదేవి ఒక గోరూపాన్ని దాల్చి దేవతల దగ్గరికి, మునుల దగ్గరికి వెళ్ళి విలపిస్తూ ఉంటే వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా ఆమెకి సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు దేవతలు, గంధర్వులు, మునులు అందరూ కలిసి ఆ గోమాతను వెంట పెట్టుకొని భూదేవిని బ్రహ్మలోకానికి వెళ్ళారు. అందరూ పోయి బ్రహ్మదేవుడికి విషయమంతా నివేదించారు. అప్పుడు బ్రహ్మ కూడా తన అశక్తతను ప్రకటించాడు. భూదేవితో అంటున్నాడు, ఓ భూమాత, నీ సేవలను అందుకుంటున్న ఆ స్వామి ఉన్నాడే, ఆ శ్రీ మహావిష్ణువు మనందరినీ కాపాడే దైవం, మనందరికీ రక్షకుడు ఆయనే. ఓ ధరిత్రి, మనస్సును పదిలపరుచుకొని శ్రీహరి యొక్క చరణ పద్మాలను స్మరించు. ప్రభువు తన భక్తుల కష్టాలను తెలుసుకుంటాడు. ఆయనకు తెలుసు దారుణమైనటువంటి నీ ఆపద తొలగిస్తాడు. దేవతలందరూ కూడా కూర్చొని ఆలోచించారు. మన బాధలు విన్నవించుకోవటం కోసం ఆ విష్ణువు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ వెతకాలి ఆయన్ని? అప్పుడు కొంతమంది అన్నారు ఆయన వైకుంఠంలో ఉంటాడన్నారు. కొంతమంది క్షీరసాగరంలో శేషపాన్పు మీద ఉంటాడన్నారు. తన మీద ప్రగాఢ భక్తి విశ్వాసాలు గల యొక్క హృదయాలలో ప్రభువు ప్రకటనవుతూ ఉంటాడు అని పరమేశ్వరుడు అన్నాడు. ఇది తెలుసుకోవాలి. ఆయన ఎక్కడో లేడు, ఆయన్ని వెతకక్కర్లా, మన హృదయంలోనే ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పనే చెప్పాడుగా. పార్వతి, ఆ సదస్సులో నేను కూడా ఉన్నాను. ఆ సందర్భంలో నేను ఒక్క మాట చెప్పాను, శ్రీహరి సర్వవ్యాపి, ఆయన పేరే విష్ణువు. భక్తి శ్రద్ధలు కలిగిన చోట తనను తానే ప్రకటించుకుంటాడు. ఇది నా విశ్వాసం. ఆ ప్రభువు లేని ప్రదేశం, కాలము, దిక్కు ఉండనే ఉండవు. చరాచర జగస్వరూపుడైనటువంటి ఆయన వికారరహితుడు, విరక్తుడు. రాపిడి ద్వారా అగ్ని ప్రకటితమైనట్లుగా భక్తి ద్వారా ఆయన ప్రకటితమవుతాడు. నా మాటలు అందరూ కూడా అంగీకరించారు. శివుడు చెబుతున్నాడు. బ్రహ్మదేవుడు బాగు అన్నాడు. శివుడు చెప్తున్నాడు. అందరూ కూడా నా వచనాలు విని బ్రహ్మదేవుడు తన మనస్సులో ఎంతో ఆనందించాడు అందరితో పాటు. ఆ బ్రహ్మదేవుడి శరీరం పులకించిపోయింది. ఆయన కళ్ళ నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలినాయి. అటువంటి స్థితి నుండి బయటపడి ఆయన చేతులు జోడించి పరమాత్మను స్తోత్రం చేయటం మొదలుపెట్టాడు. ఓ దేవాదిదేవా, భక్త సుఖదాయక, శరణాగత రక్షక, నీకు జయము జయము. గోబ్రాహ్మణులకు అభయప్రదాత, అసుర వినాశకారి, సింధుకన్యాపతి, నీకు జయము జయము. దేవతలను, భూదేవిని పాలించు ప్రభువు, నీ లీలలు అద్భుతాలు. వాటి రహస్యాలను ఎవ్వరూ తెలుసుకోలేరు. నీవు అవ్యాజ కృపాళువి, దీన దయాళుడివి. మాపై కృప చూపించు. ఓ అచ్యుత, ఓ సకల హృదయ నివాసి, ఇది పిలుపు. ఓ సర్వవ్యాపక, పరమాద్భుతం. ఓ పరమానంద స్వరూప, ఓ వాచామగోచర, అనిర్వచనీయ, మాయాతీత, ఇంద్రియాతీత, పవిత్ర చరిత్ర, మోక్షప్రదాయక, నీకు జయము జయము.
విరాగులై మోహరహితులైనటువంటి మహర్షులు అత్యంత అనురాగంతో సర్వదా నిన్ను ధ్యానిస్తూ ఉంటారు, నీ గుణాలను కీర్తిస్తూ ఉంటారు. అటువంటి సచ్చిదానంద స్వరూపుడమైన నీకు జయం కలగాలి. సత్వరజస్తమోమయమైనటువంటి జగత్తును సృష్టించు నీవు సర్వస్వతంత్రుడవి. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలలో నీవే సృష్టి స్థితి లయ చేస్తూ ఉంటావు. మా ప్రార్థనను ఆలకించు, మా ప్రార్థనను మన్నించు. భక్తి అంటే ఏమో మాకు తెలియదు, మేము ఏ పూజలు చెయ్యలేదు. నీవు జనన మరణ భయాలను రూపుమాపేవాడివి. మునుల యొక్క మనస్సులను ఆనందింపజేస్తూ ఉంటావు, వాళ్ళ యొక్క ఆపదలను తొలగించేవాడివి. అట్టి భగవంతుడవైన నిన్ను దేవతలమైన మేము మనసా వాచా కర్మణ శరణు వేడుకుంటున్నాం. ఋషులు, వాగ్దేవి, వేదాలు, ఆదిశేషుడు కూడా నీ మహిమలను తెలుసుకోలేరు. నీవు దీనజన బాంధవుడవు, మాపై దయచూపు. సంసార సముద్రానికి మందరాచల స్వరూపుడివి, సర్వవిధ సుందరుడవు, కళ్యాణ గుణాలకు నిధివి. ఓ ప్రభు, మునులు, సిద్ధులు, దేవతలు అందరూ కూడా మిక్కిలి వ్యాకులపాటుతోటి నీ పాదపద్మాలకు ప్రణామాలు చేస్తున్నారు. దేవతలను, భూదేవిని మిక్కిలి భయగ్రస్తులుగా చేస్తూ తెలుసుకొని వారి యొక్క భక్తి ప్రపూర్ణ వచనాలను విన్నటువంటి ఆకాశవాణి పలికింది. పరమాత్మ కనపడలా, ఆకాశవాణి గంభీరంగా వినపడింది. దేవతలకి భగవంతుడి యొక్క అభయం లభించింది. అలా ఏ విధంగా భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి అభయం ప్రదానం చేశాడో ఆ విశేషాలన్నీ కూడా రామానుగ్రహంతో రేపు మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. ఏతత్ ప్రవచన ఫలం శ్రీరామచంద్ర పాదార విందార్పణమస్తు. హరి ఓం తస్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.